దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఈ 4వ అధ్యాయము 46వ వచనం ఏమంటే, కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుని స్వస్థపరచవలను అని వేడుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము యేసు ప్రభువు చేసిన గొప్ప సూచక క్రియను గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు తీవ్రమైన జ్వరముతో మరణశయ్య మీద ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి వైద్యుల అందరితో ట్రీట్మెంట్ కూడా ఇప్పించేశారు. ఎంత వైద్యం జరిగినా ఆ ప్రధాని కుమారుడు స్వస్థపడలేదట. స్వస్థపడలేదని తెలుసుకొని ఈ అధికారి ఏం చేశాడు? పరమవైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, నా కుమారుని స్వస్థపరచయ్యా అని ఆ ప్రధాని బ్రతిమలాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పరమవైద్యుడే కాదు, ఆయనకు మరో పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే యెహోవా రాఫా అని కలదు. ప్రభువారు శారీరక రోగాలను మాత్రమే కాదు, ఆత్మీయ రోగాలను కూడా స్వస్థపరిచేవాడు. యెహోవా రాఫా అనగా యెహోవా స్వస్థపరచువాడు అని యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేరును బట్టి ఆయన శారీరకమైనటువంటి రోగాలనే కాకుండా ఆత్మీయ రోగాలను కూడా స్వస్థపరిచేవాడట. ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి. అయితే ఇక్కడ ప్రధాని తన కుమారుని స్వస్థపరచమని ప్రభువారిని విశ్వాసముతో వేడుకొన్నందున వెంటనే ప్రభువారు అతనికి ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనితో చెప్పగా, ఆ ప్రధాని మాట్లాడకుండా యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను నమ్మి విశ్వాసముతో త్వరగా ఇంటికి వెళ్ళుచుండగా అతని దాసులు మార్గమధ్యలో అతనికి ఎదురయ్యారు. ఎదురుగా వచ్చి, నీ కుమారుడు స్వస్థపడి బ్రతికి ఉన్నాడు అని అతనికి తెలియచెప్పగా, ఓహో అవునా, ఇప్పుడే కదా నేను ప్రభువారిని వచ్చి స్వస్థపరచమని అడిగితే నువ్వు వెళ్ళనన్నారు అంటే ప్రభువారు తన బిడ్డ బ్రతికియున్నాడు అని చెప్పిన అదే టైములోనేనా బ్రతికియున్నాడు అని నమ్మకముతో ఆలోచించుకొని ఆ మాట తెలుసుకొని అతడును అతని ఇంటి వారందరూ ప్రభువుని నమ్మారు. ప్రధాని తన కుమారుని తాగితే బ్రతుకుతాడని నమ్మకముతో ఉన్న అతను ప్రభు మాటను విశ్వసించి వెళ్ళి తన మార్గమధ్యములోనే తన కుమారుడు బ్రతికియున్నాడు అని తెలుసుకున్నాడు. ఈ ప్రధాని అనగా ప్రధాని అంటే రాజ్యోద్యోగి అన్నమాట, రాజ్యములో గొప్ప ఉద్యోగి అన్నమాట. అతను ప్రధాని. ప్రభు మాటలను విశ్వసించగలిగితే మనము అద్భుతాలను చూడగలము. ఆయన ప్రధాని మరి ప్రభు మాట వినే కదా వెంటనే బయలుదేరాడు వెనకకు. అలాగే విశ్వసించగలిగితే మనము కూడా చాలా అద్భుతాలు చూస్తాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ గ్రంథములో 24 అధ్యాయం 15లో చాలా బలమైన ఆత్మీయంగా చెబుతున్నాడు యెహోషువ. ఇక్కడ చూస్తే యెహోషువ
ఒక్కడే కాదు, తన కుటుంబమంతా దేవుని స్తుతిస్తూ ఆయనను సేవిస్తుంటారని యెహోషువ బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే కుటుంబ ప్రార్థన దేవునికి, కుటుంబానికి ఎంత దగ్గర ఆత్మీయత బంధాన్ని ఏర్పాటు చేస్తుందో. ఎంత ఆశ్చర్యము! కుటుంబ ప్రార్థనలో అంత గొప్ప విలువైనటువంటి మాట ఉన్నదన్నమాట. అక్కడ కుటుంబ ప్రార్థన చేస్తున్నందువల్ల యెహోషువ కూడా ఎంత ధైర్యంగా, విశ్వాసంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నేనును నా కుటుంబమును ఎల్లప్పుడూ యెహోవాను సేవించెదము. చాలా గొప్ప మాట. ఆ ప్రకారంగానే మనము కూడా కుటుంబ ప్రార్థనలో కుటుంబములు అందరము కలిసి ఏకంగా దేవుని స్తుతిస్తూ మనం దేవునికి ప్రార్థించాలి. అదే కుటుంబ ప్రార్థన. అయితే ఆత్మీయత బంధాన్ని ఆ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసింది కదా. కనుక మనము కూడా గుర్తెరిగి నిత్య కుటుంబ ప్రార్థనలతో దేవుని సేవించుచు ప్రభువు నుండి ఆశీర్వాదాలను పొందుకుందాము. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నాయనా, నీ పరిశుద్ధ గ్రంథములోని నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి ఇలాగా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ పాదముల స్తోత్రములు. నీవు మాకు అనుగ్రహించి ఇచ్చినటువంటి బిడ్డల యొక్క ప్రోత్సాహముతో తండ్రి ఈ కార్యక్రమము, ఈ నిత్య ధ్యానించుకునే కార్యక్రమము తండ్రి మేము జరిగించుకొనుచుండగా తండ్రి బిడ్డలందరినీ ఆశీర్వదించు నాయన. నన్ను ఆశీర్వదించు తండ్రి. నేటి వాక్యాన్ని, నేటి దైవ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఏ బిడ్డకి ఏ సహాయం కొరక ఎదురు చూస్తున్నాడో తండ్రి అటు బిడ్డలకు ఆ సహాయాలు కూడా అందించు తండ్రి. నీకు పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ మాటను విశ్వసించి నీ మాట ప్రకారమే తండ్రి మేము ఏమీ జవదాటకుండా తండ్రి నీ చిత్త ప్రకారం మేము నడుచుకొనుచు నిత్య కుటుంబాలు ప్రార్థనలతో తండ్రి నిన్ను స్తుతించుకొనుచు దేవ నీకు స్తోత్రాలు చెప్పుకొనుచు ఎల్లప్పుడూ తండ్రి నీ యొక్క పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.